హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా మన ఇంట్లోనే చేసుకునే పనులని సింపుల్‌గా చేసుకొని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం వాటర్ అనేది బాయిల్ చేసుకునేటువంటి కిట్లీస్ అనేవి ఎంత వేడి నీళ్ళు మరగబెట్టినా కూడాను కొన్ని రోజులకి మనకి కప్ అనేది ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి లోన వైపు ఫంగల్స్‌లా పట్టేసి మనకి బయట వైపు కూడాను మరకలనేవి పడిపోతూ ఉంటాయి కాబట్టి సింపుల్‌గా ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందాము. ఇంట్లోను పిండేసిన, వాడేసిన నిమ్మ తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండీ! అవి క్లీనింగ్ పర్పస్‌కి అయితే మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. నేనైతే పిండేసిన నిమ్మ తొక్కల్లో అయితే వేశాను. ఆ తరువాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 లేదా 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని, నార్మల్‌గా మనం వాటర్ అనేది ఎలా అయితే మరిగిస్తామో 2, 3 నిమిషాలు అలాగే మరిగించాలండి. ఇలా మరిగించడం వల్ల 15 రోజులకొకసారి, 20 రోజులకొకసారి లోన వైపు ఉండే ఈ జిగురు తత్వము, అలాగే మట్టి కూడా ఉంటుంది కదండీ వాటర్‌లో. సో, అదంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఫంగల్స్ లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. క్యాప్ వైపు కూడా మనకి జిగురు జిగురుగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అదంతా కూడా నీట్‌గా పోతుందండి. ఆ తరువాత ఈ మరిగించిన నీళ్ళని చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాను. దీన్ని పడేయకుండా సింక్ క్లీన్ చేసుకోవచ్చు. గిన్నెలు కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదా! లోన వైపు అయితే ఎంత నీట్‌గా ఉందో. మళ్ళీ ఒకసారి 2, 3 సార్లు నీట్‌గా కడిగేసుకొని వాటర్ మరగబెట్టుకోవచ్చు. లోన వైపు అయితే మనం క్లీన్ చేసాం కానీ బయట వైపు మరకలు ఉంటాయి కదా! వాటిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా తోముకునే పేస్ట్‌ని కొంచెం వేసేసుకొని ఒక క్లాత్ ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ నీట్‌గా క్లీన్ చేసామంటే డిఫరెంట్ అనేది మీరే చూసారు కదండీ ఎంత నీట్‌గా ఉందో. వాటర్‌తో మనమైతే ఎలా పడితే అలా క్లీన్ చేసేసామనుకోండి ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి పాడైపోయి షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, లోన వేరేగా, బయట వేరేగా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా చాలా నీట్‌గా ఉంటుందంటే ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ రావు. హెల్త్ ఇష్యూస్ అనేవి ముఖ్యంగా రాకుండా ఉంటాయి. చూసారు కదండీ బయట వైపు, లోన వైపు కూడాను నీట్‌గా ఎంత బాగా అయితే క్లీన్ చేసామో. యూజ్ అవుతుందంటే ఇంట్లోని ఇటువంటివి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడాను మనము పూజ చేసుకునేటప్పుడు చివర్లో దేవునికి హారతి ఇస్తాం కదండీ! ఇలా హారతి ఇచ్చిన ఈ ప్లేట్ అనేది నల్లగా అయిపోతుంది కదా! దీన్ని మళ్ళీ కూడా ఈ నలుపు పోగొట్టడానికి ఎక్కువ శ్రమపడి, ఎక్కువ క్లీన్ చేసుకునే పని లేకుండా ప్లేట్ అనేది హారతి ఇచ్చినా కూడాను అలాగే కొత్త దానిలాగా ఉండాలంటే ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందామండి. నేనైతే నార్మల్‌గా క్లీన్ చేసేసాను. ముందు నార్మల్‌గా నల్లగున్నది మీకు చూపిచ్చాను. ఆ తర్వాత క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను. క్లియర్‌గా అర్థమవ్వడం కోసము. హారతి ఇచ్చే ప్లేట్‌లోన ఈ విధంగా ఏదైనా గోధుమ పిండిని గానీ, వర్రు పిండిని గానీ జస్ట్ ఒక అర టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్ ఈ విధంగా లేయర్ లాగా అయితే వేసుకొని, దీని మీద అగరబత్తి పెట్టేసుకొని మనం దేవునికి హారతి ఇచ్చామనుకోండి, సో, మనకి అడుగు వైపున అస్సలు బ్లాక్‌గా అయిపోయే ఛాన్స్ అనేది ఉండదండి. మీకైతే క్లియర్‌గా అర్థమవ్వడం కోసం ఒక హారతి బిళ్ళ కూడాను పెట్టి అయితే క్లియర్‌గా చూపిస్తున్నాను చూసారు కదండీ! నీట్‌గా ఉంటుందండి. ప్లేట్ అనేది నల్లగా కూడా ఏమీ ఉండదండి. తర్వాత మీకు కావాలంటే ఆ పిండి అనేది పడేసుకోవచ్చు. లేదంటే అలా కంటిన్యూగా వాడుకొని అప్పుడప్పుడు కూడాను మనం క్లీన్ చేసుకోవచ్చనమాట. ఈ పిండి అనేది ఉండడం వల్ల అడుగు వైపు అస్సలు మనకి మాడిపోవడం, నల్లగా అయిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. దీనివల్ల మన శ్రమ అనేది తగ్గుతుంది. అంతా కూడా అయిపోయిందండి ఆరతి. సో, ఇప్పుడైతే క్లియర్‌గా వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదండీ! ఎక్కడ కూడా మనకైతే నలుపుదనం అయితే ఏమీ లేదు. జస్ట్ పిండే కొంచెం లైట్‌గా పెట్టేసింది అంతే చూసారు కదా! అస్సలు ఎలా ఉన్న ప్లేట్ అలానే ఉందండి. దీనివల్ల మన శ్రమ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి టిప్ మీకు యూజ్ అయిందనేది లేదైతే నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దామండి. నార్మల్‌గా ఇంట్లో నా పిల్లలు స్కూల్‌కి వేసుకొని వెళ్ళే సాక్స్‌లు గానీ, లేదంటే మనలో గానిని ప్రతిరోజు చాలామంది సాక్స్‌లని వాడుతూ ఉంటారు కదా! ఈ సాక్స్‌లనేవి చిన్నగా ఉండడం వల్ల వాష్ చేసి అక్కడ ఇక్కడ పడేసి సో, మనకి జతలనేవి విడిపోతూ ఉంటాయి. అలా మనకి సాక్స్‌లనేవి సెపరేట్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా సాక్స్‌లు ఫోల్డ్ చేసుకోండి. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదండీ! నేను ఏ విధంగా అయితే సాక్స్‌లు ఫోల్డ్ చేశానో. సో, సింపుల్‌గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకొక పాకెట్ లాగా అయితే తయారవుతుందండి. అలాగే తక్కువ ప్లేస్‌లోని ఎక్కువ వాటిల్లో అయితే మనము చక్కగా పెట్టుకోవచ్చనమాట. దీనివల్ల మనకి ఒకటి సెపరేట్ అయిపోతుందనేది ఏమీ బెంగ లేదండి. మీరు వీడియోలో మళ్ళీ ఒకసారి అయితే చూడండి. సాక్స్ మీద ఒక సాక్స్ పెట్టేసుకొని రైట్ వైపు, లెఫ్ట్ వైపు ఇది కూడా ఫోల్డ్ చేసుకొని కింద వైపు ఈ విధంగా మనం రౌండ్ చేసేసుకొని అడుగు వైపున ఈ విధంగా ఉంటుంది కదా! దానిలోంకి సాక్స్‌ని ఫోల్డ్ చేసేసామంటే మనకి ఈ విధంగా చిన్న పాకెట్‌లా తయారైపోతుంది. ఇలా చక్కగా మళ్ళీ ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ అవసరమైనప్పుడు సింపుల్‌గా ఈ విధంగా తీసేసామంటే 2 ఒకేసారి వచ్చేస్తాయి.
యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్‌ని అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా మనం బయటికి వెళ్తునేటప్పుడు మనం ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా, హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా సోప్ గాని లేదంటే ఈ హ్యాండ్ వాష్‌లనేవి మనతో పాటు తీసుకొని వెళ్ళలేం కదండీ! అలాంటప్పుడు ఎప్పుడైనా అవసరం పడినప్పుడు అప్పటికప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి, లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకునేటప్పుడు సోప్‌ని మనం సింపుల్‌గా ఎలా క్యారీ చేసుకోవడానికైతే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక సోప్ అయితే తీసుకున్నానండి. దీన్ని మనము నార్మల్‌గా ఈ విధంగా అయితే పీలర్ తోటి సింపుల్‌గా ఇలా లాగామనుకోండి మనకి చిన్న చిన్న లేయర్ లాగా అయితే వస్తదండి. దీన్ని మనం ఏదైనా ఒక బాక్స్‌లో పెట్టేసుకొని చక్కగా బయటకైతే క్యారీ చేసుకోవచ్చు. ఇలా పీలర్‌తోనైతే మీరు తీసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చండి. అలాగే ఇంట్లోన మనకి ఇటువంటి క్లే గాని, లేదంటే స్మిల్ గాని వాడేటప్పుడు చిన్న చిన్న బాక్సెస్ అనేవి ఉంటాయి కదండీ! పిల్లలు ఆడుకునేవి గట్టును. వాటిల్లోని చక్కగా ఈ విధంగా మనకు కావాల్సిన సోప్ అనేది తురిమేసుకున్న తర్వాత పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్‌లో గాని, పర్సులో గాని ఎక్కడం కూడాను సింపుల్‌గా క్యారీ చేసుకోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న బాక్సులు లేకపోయినా కూడా మనకి అగ్గిపెట్టెలనేవి ఖాళీ అయిపోయేటప్పుడు ఆ బాక్సులు కూడా సింపుల్‌గా పెట్టుకోవచ్చండి. నేనైతే ఎప్పుడైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న దాంట్లోనే తీసుకువెళ్తూ ఉంటాను. ఒకసారైతే మీకు క్లియర్‌గా వాష్ కూడా చేసి చూపిస్తున్నానండి. చిన్న సోప్ పీస్ అనేది చేతిలో వేసేసుకొని వాటర్ అనేది ఖచ్చితంగా మనతో పాటు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా హ్యాండ్ వాష్ గాని, ఫేస్ వాష్ గాని చేసుకోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా పని అయిపోయిందో. ఈసారి ఎప్పుడైనా కూడాను బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్‌గా పని అయిపోతుంది. ఇంకా ఐదో టిప్‌ని అయితే చూద్దామండి. నార్మల్‌గా మనం ఏవైనా చేతి కుట్టు వేయాలన్నా, చిరిగిపోయిన కుట్టుకోవాలనుకున్న కూడాను సూదు కన్నాలనేవి చిన్నగా ఉండడం వలన మనం సూదిలో ఇంకా దారం ఎక్కించడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అంటే మన ఇంట్లో మన అమ్మమ్మో, నానమ్మో లాంటి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇతరుల సహాయం తీసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్‌లు వస్తాయండి. ఇలా చిన్న సూదిలోకైనా కూడాను మనం సింపుల్‌గా ఎవరైనా కూడా దారం అనేది కొన్ని క్షణాల్లోనే ఎక్కించేయొచ్చు. దానికోసం మనం ఏదైనా బ్రష్ అనేది ఉంటుంది కదండీ! ఓల్డ్ బ్రష్ అనేదైనా తీసుకోండి. వాడిందైనా తీసుకొని బ్రష్ పళ్ళకి ఈ విధంగా దారాన్ని మనకి ఎంత కావాలో అంత వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసేసుకొని చివరి వైపు ఈ విధంగా చిన్నది ఉంచేసుకోవాలండి. ఇలా బ్రష్‌లో పెట్టడం వల్ల మనకి సూదిలోకి దారం అనేది చాలా సింపుల్‌గా ఎక్కించేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇంకొకసారి మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం అయితే వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదండీ! ఈ విధంగా మనకి దారం అనేది అటు ఇటు కదిలిపోకుండా స్టిఫ్‌గా ఉంటుంది కాబట్టి సింపుల్‌గా మనము ఎంత చిన్న సూదిలోకైనా దారాన్ని అయితే సింపుల్‌గా ఎక్కించేసుకోవచ్చండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా అయితే చూస్తున్నారు కదండీ! ఎప్పుడైనా కూడాను సూదిలోకి దారం ఎక్కించాలి అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక బ్రష్ తెచ్చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దారాన్ని పెట్టేసుకొని ఎంత చిన్న సూది అయినా కూడాను సింపుల్‌గా మనం దారాన్ని అయితే ఎక్కించేసుకొని మన శ్రమతో పాటు కంగారుని కూడా తగ్గించుకోవచ్చండి. యూజ్ అవుతుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.